పాలోళ్ళ తీరుగా ప్రతిదానికి పంచాదులు పెట్టుకుంటే ఎట్లా చెప్పుర్రి? పక్క రాష్ట్రాలతోని సమరస్యం మీద ఉండాలే. నీళ్ళైనా నిధులైనా పెట్టుబడులైనా పెట్టిపోతలైనా నువ్వింత నేనింత అన్నట్టు ముంగటికి నడిస్తే ఏలొల్లి ఉండదు. ఇగో ఇట్లనే లేక లేక ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకటే జాగల కలిసిర్రు, కూర్చొని మాట ముచ్చట్లు చేసుకుర్రు. మరి ఆ ముచ్చట్లు ఏ పాటి ముంగట పడ్డాయో ఒక్కసారి అట్లా తుంగభద్ర కట్టకాడికి పోయి చూసేద్దాం పార్రి. ఇరుగు ఇంగులం పొరుగు మంగళం అన్నట్టు కాకుండా కలిసి నడుద్దాం కూకొని మాట్లాడుకుందాం అనుకున్నారు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. చూడరే, మునీరాబాదులైన మీటింగుల అన్నదమ్ములోలే ముగ్గురు సార్లు చేతుల చేయి కలిపినరు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాలకు నడుమ ఉన్న తుంగభద్ర డ్యాంకు 50 కోట్లతోని 33 కొత్త గేట్లు బిగిచ్చిండ్రు. అట్లా ఇక వానకాలం పురాగా మోక మీదకి రాకముందే కొత్త గేట్లు చాలు చేసిండ్రు. తుంగభద్ర నీళ్లను మూడు రాష్ట్రాలు పాలు పంచుకుంటున్నాయి కాబట్టి ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరుపడ్డారు మీటింగ్ కు. ఇక తొలుత తెలంగాణ సీఎం రేవంత్ సార్ ఏమన్నాడో చూడండి. నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. రాష్ట్రాల నడుమ నీళ్ల పంచాదులు ఏమున్నా సరే ఓ రేవు పొంటి సామరస్యం చేసుకుందాం, లొల్లులు పెట్టుకోకుండా కూకొని మాట్లాడుకుందాం అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు, వెనకట రాజులే రైతన్నల కోసం యుద్ధాలు పక్కకు పెట్టిండ్రు అన్నట్టు కూడా మాట్లాడిండు. రాజులు రాజ్యాల కోసం కత్తులతో కుత్తుకలు తెంపుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం మైసూరు మహారాజు, హైదరాబాదు నిజాం ప్రభు కలిసి ఈ తుంగభద్ర డ్యామ్ ను నిర్మించారు. రాజ్యాలను ఆక్రమించుకునే రాజులే రైతుల కోసం ముందుకొచ్చి తుంగభద్ర నదీ ప్రాంతంలో డ్యామ్ ను నిర్మించిందంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం ఈ రైతుల కోసం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది కాదన్నట్టు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి పనిచేసుడు మూడు రాష్ట్రాలకు మంచిదన్నట్టు మాట్లాడిండు సారు. అటు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే సారు కూడా రాష్ట్రాల నడుమ లొల్లులు మంచివి కాదు, అందరం కలిసే నడుద్దాం, లేకపోతే ఉత్తికి చెట్టికి రెంటికి చెడుతాం అన్నట్టు మాట్లాడిండు. ఏమైనా మూడు రాష్ట్రాల సీఎంలను తుంగభద్ర కలిపింది అంత మంచిగానే ఉన్నది, కానీ తుంగా నది కాడ చూపిస్తున్న సామరస్యం తత్తిమ నదుల కాడ కూడా చూపిస్తే మంచిగా ఉంటది కదా అనుకుంటారు పబ్లిక్. అట్లయితే ప్రాజెక్టుల కాడ పంచాదులే ఉండవు కదా అని అంటుండ్రు.